ఇంతవరకు మీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే మాట్లాడితే చెప్పాల్సి వస్తుంది కాబట్టి దాన్ని మర్చిపోతే ఎవరు మాట్లాడాలనుకుంటారు. కానీ రాయలసీమ రైతు గుండెల్లో కడుపులో మంటుంది. మీకు అర్థం కావడంలే, లేదా అర్థమైన అర్థం కాని నటిస్తూ ఉన్నారు మీరు. మీకు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ రోజున, అయ్యా అప్పర్ భద్ర క్లియర్ అవుతా వచ్చింది. అప్పర్ భద్రలో 29.9 టీఎంసీల నీళ్లు వాడుకోబోతా ఉన్నారు. 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు వాళ్ళు వాడబోతా ఉన్నారు. మీరు ఏం చేయాలో మాకేం అర్థం కావాలి. మీ దగ్గర నుంచి మాకేం వినపడ్డంలే. నీళ్ళు ఎక్కడ తప్పిపోతాయి? అవన్నీ తుంగభద్రలో నీళ్లు తగ్గుతా వస్తున్నాయంటే హెచ్ఎల్సీకి, ఎల్ఎల్సీకి, కేసీ కెనాల్కి నీళ్లు తగ్గుతాయి. వరద తగ్గుతుంది. వరద కాలం తగ్గితే నీళ్లు రావు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నది అప్పుడు ప్రాణాధారంగా ఉంటుంది. 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకోవడం వల్ల. అర్థం చేసుకోండి, రాయలసీమ రైతు పట్ల హేళన వద్దు. రైతే కాదు, రైతు కూలీలుగా చిన్న సన్నకారు రైతులుగా ఉన్న దళితులు, మైనార్టీలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడే ప్రాజెక్టులు అవి. మీరు దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున నల్లమల సాగర్ని మీరు అక్కడి నుంచి మీరు ఇంకా మీకు దుర్మార్గాన్ని చెప్పనా, ఏదైతే నీళ్ళు అలొకేషన్ లేదో, వాటర్ అలొకేషన్ లేదో, పర్మిషన్ పూర్తిగా లేదో, అప్పర్ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. అంటే మీ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే నేను ఎన్డీఏ అని చెప్పుకుంటుంటారు కదా, జనాలు మర్చిపోతారని. మీ ఎన్డీఏ ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా నీళ్ళ యొక్క అలొకేషన్ లేదు, ప్రకటించేశారు. ఎంత డబ్బులు? 12,500 కోట్ల రూపాయలు అప్పర్ భద్ర పైన వాళ్ళు ఇచ్చే విధంగా. నీ పోలవరానికైతే పూర్తి స్థాయిలో డబ్బులు రావు, మీరు అడగరు. మన పోలవరం కట్టుకునేకే యాక్చువల్ వాళ్ళే కట్టాలి. మీరు తీసుకున్నారనుకో దాన్ని నేను కడతానని. కనుక మీరు ఏమన్నా మాట్లాడండి. నల్లమల సాగర్కి నీళ్లు తెచ్చిన తర్వాత వెలుగొండ ద్వారా ఆ రెండింటిని కలుపుకొని అనుసంధానించుకొని రాయలసీమ, గ్రేటర్ రాయలసీమలో భాగాలుగా ఉంటున్న నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు నీళ్లు ఇవ్వాలన్న సంకల్పాన్ని మీరు మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా నాయకుని ప్రభుత్వం ఈ అప్పర్ భద్ర ప్రాజెక్టుకి ఎట్లా పర్మిషన్ ఇస్తారని కంప్లైంట్ చేసిన, ఫిర్యాదు చేసి ట్రిబ్యునల్లో పెట్టిన ప్రభుత్వంగా మేము గుర్తుపెట్టుకుంటాం రాయలసీమ ప్రజల తరఫున. దాన్ని అట్లాగే అప్పనంగా వదిలేసే వాళ్ళుగా, వీలైతే రేవంత్ రెడ్డి లాంటి ఒప్పందాలు చేసుకుని ముందుకు పోయే వాళ్ళుగా మీరు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీకేం అర్థం కావడంలే. ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వీరాడబోతే దాన్ని చేయకూడదని ఒక కార్యక్రమం తప్ప మీ దగ్గర. వరద నీళ్లతో కృష్ణా నది వరద నీళ్లతో కింద ప్రాంతాలు మునిగిపోకుండా అక్కడి నుంచి నీళ్లు తీసుకొని గ్రేటర్ రాయలసీమ ప్రాంతాలని, రైతుల్ని కాపాడుకోవాలి అన్న ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఏదో మాట్లాడుతూ రాయలసీమలో రాయలసీమ రకరకాలుగా అయిపోయింది, మీ వల్లనే అయిందని మీరు చెప్తా ఉన్నారు. అవును, కేవలం మీ వల్లనే అయింది. ఒక్క ఎకరాకు కూడా మీరు నీళ్ళు ఇచ్చిన పాపాన పోలే ఇంతవరకు. ఎకరాకు నీళ్ళు ఇచ్చారో చెప్పాలి నాకు. ఎన్టీఆర్ గారిని మీరు ఏం చేశారో నాకంటే మీకే బాగా తెలుసు. పాపం సీనియర్ ఎన్టీఆర్ గారు అల్లాడిపోతూ ఉంటారు మీరు మాట్లాడుతూ ఉంటే. అట్లాగే రాయలసీమ ప్రాంతంలో బంగారు తవ్వేస్తాం, వచ్చే కాలంలో బంగారు తవ్వేస్తాం అనే మాటలు, ఇది డ్రౌట్ కాదు, కరువు ప్రాంతం కాదు, డ్రోన్ల ప్రాంతం అని చెప్పే విధంగా ఏర్పాట్లు. నాకు అనుమానం వస్తుంది ఇప్పుడు డ్రోన్లతో నీళ్లు చల్లిస్తారేమో. ఎందుకంటే మీరు అవేంటి రెయిన్ గన్లు పెట్టి మా దగ్గర పంటలు పండించినామని చెప్తా ఉంటారు. ఎప్పుడు పండించారో నాకు తెలియదు, కానీ రెయిన్ గన్లు వచ్చిన మాట వాస్తవం. వాళ్ళని వాడిన వాళ్ళు ఎవరు కూడా మీకు బాగా తెలుసు, మీకు సంబంధించిన వాళ్ళు. బహుశా అది కూడా చెప్తారేమో, ఏదో ఈ డ్రోన్ల ద్వారా నేను నీళ్లు శ్రీకాకుళంలో పడ్డ వర్షపు నీళ్ళని తీసుకొచ్చి అనంతపురం జిల్లాలో చెట్లకి ఇస్తారని చెప్పినా నేను పెద్ద ఆశ్చర్యపోను. అట్లాగే నాకు బాగా గుర్తుంది, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఆ తదనంతర కాలంలో అక్కడ ఒక ఇండస్ట్రియల్ జోన్ ఒక కారిడార్ని ఇచ్చాం. చెన్నై బెంగళూరు కారిడార్ కింద
హాల్ లాంటి అనేకమైన ఇండస్ట్రీస్ అక్కడ ప్లాన్ జరిగాయి. వాటి ఊసి మీ దగ్గర ఏంది లేదు. సరే, మీరేం మాట్లాడుతూ ఉన్నారంటే రాయలసీమను మార్చేస్తాను. ఇప్పటికే మార్చేస్తూ ఉన్నారు కదా మీరు. ఏమో మీరు మార్చిని చూసి భయపడతా ఉన్నాం మేము. మా వాళ్ళు అయితే పుట్టపర్తి పక్కలతో వరుకుతూ ఉన్నారు. అసలుకి ఇప్పుడు నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, అన్నా ఇక్కడ కాదు, ఇక్కడ భూములన్నీ అప్పుడు వాళ్ళు కొనేసుకున్నారన్నా అని. అదేదో నాకేం అర్థం కావడంలే, అది మీరే చెప్పాల. అట్లాగే భద్రపైన ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంది కల్బుర్గి ఏరియాలో. అట్లాగే పాత కల్బుర్గి ఏరియా యాదగిరి జిల్లాలో. అది సుంతి బ్యారేజ్ అండ్ లిఫ్ట్ ఇరిగేషన్. అక్కడి నుంచి బ్యారేజ్ 4, లిఫ్ట్ ఇరిగేషన్ 4. కల్బుర్గిలో కొంత ప్రాంతం, యాదగిరి ప్రాంతానికి వాళ్ళు నీళ్లు పెట్టుకునే విధంగా కర్ణాటక వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ప్లాన్ చేశారు. బహుశా అప్రూవల్ అయింది అనుకుంటారు. భద్ర అనేది తుంగభద్రకు ఉపనది అండి, గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు ఉపనదులు ఎండిపోయిన తర్వాత నీళ్ళు ఎట్లా వస్తాయో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక తక్షణం మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయండి. హంద్రీ నీవాను వెడల్పు చేయండి. హంద్రీ నీవా గాలేరు నగర్ లింక్ కెనాల్ని పూర్తి చేసి 2వ ఫేజ్ హంద్రీ నీవాకి గాలేరు నగర్ నీళ్లు తీసుకుని చిత్తూరుకి కడపకి నీళ్ళు ఇవ్వండి. అనంతపురం జిల్లాకు ఆ తర్వాత కర్నూలు జిల్లాకు మొదటి ఫేజ్ కింద ఆ 40 టీఎంసీ నీళ్ళు ఇస్తే రైతాంగం సంతోషంగా ఉంటున్న విషయాన్ని కొద్దిగా మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. అట్లాగే నాకు ఇంకొక మాట్లాడితే ఏదో కియా కార్లు 80 దేశాల్లో ఉన్నాయని. చాలా దేశాల్లో కియా కార్లు వచ్చిన తర్వాత ఇక్కడికి కియా కార్ వచ్చింది. ఏదో బాగుంటుందిలే, ఎతి ప్రాసలకని చెప్తారని నాకు అనుమానం. అట్లాగే కియా కార్లో ఫ్యాక్టరీలో ఎన్ని ఉద్యోగాలు అనంతపురం జిల్లా వాళ్ళకి వచ్చినాయి కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది. ఏ స్థాయి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే మా ప్రాంతం కదా, మాకు విపరీతంగా మార్చేస్తాం, మారబోతుందని చెప్తున్నారు కదా. దేశానికే రక్షణ సీమగా సంతోషం. మరి దేశానికే రక్షణ సీమగా మారుతున్న మా ప్రాంతంలో సాధారణ ప్రజల యొక్క జీవితానికి రక్షణ ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. అంటే ఉద్యోగాలు మీ లెక్క ప్రకారం కేవలం ఆధునిక మధ్యతరగతి యుద్ధ విమాన తయారీ కేంద్రమే 7,500 మందికి ఉద్యోగాలు ఇస్తుంది అని. అట్లాగే దాదాపు ఇక్కడ ఈ లెక్కలు చూస్తూ ఉంటే ఒక 15,000 ఉద్యోగాలకి ఇక్కడ లిస్ట్ అంతా ఉంది. ముందుకు అటు ఇటు మార్పులతో 10 కోట్ల పెట్టుబడికి కూడా 125 మందికి ఉపాధి ఇస్తామని చెప్తా ఉన్నారు. నేను అడిగేది ఒక్కటే, ముఖ్యమంత్రి గారు అక్కడ ఉద్యోగాలన్నీ అనంతపురం జిల్లాకు, రాయలసీమ జిల్లాకు ఇమ్మని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఉద్యోగాలు మాకు కాకుండా వేళకు వస్తే మాకేం ఉపయోగం? మా భూములు పోవడం తప్ప. దేశం పట్ల గౌరవంతోనూ ప్రేమతోనూ బాధ్యతని మాట చెప్తా ఉన్నాం. దేశానికి ఉపయోగపడే ప్రాజెక్టుల్లో కూడా ఆ ఉన్న ఉపాధి అవకాశాలని మా రాయలసీమ ప్రాంతానికి ఇమ్మని, ప్రత్యేకించి అనంతపురం జిల్లాకి ఇమ్మని నేను కోరుకుంటా ఉన్నా. అట్లాగే అన్ని ఉద్యోగాల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని, ఎందుకంటే ప్రజల ల్యాండ్ వాడేటప్పుడు అన్ని ఉద్యోగాల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అట్లాగే అన్నిటికి కూడా కలిపిమ్మని నేను కోరుకుంటా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. కనుక మీరు దీంతో పాటుగా రాయలసీమను కాపాడేది కానీ, రాయలసీమ ప్రాణాన్ని నిలిపేది కానీ నీళ్లు, ఆ నీళ్లకున్న ఏకైక అవకాశం కృష్ణ నీళ్లు. కృష్ణ నీళ్లు ఎట్లా తెస్తారు, ఎట్లా రాయలసీమ ప్రాంతాన్ని కాపాడుతారు, ఈ పక్క ఉన్న కృష్ణా డెల్టా ప్రాంతాన్ని పోలవరం నుంచి నీళ్లు తీసుకుని వచ్చి ఎట్లా స్టెబిలైజ్ చేస్తారు, ఇది కదా చెప్పాల్సింది మీరు మాకు. 41.15 మీటర్ల ఎత్తు నుంచి పోలవరాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? ఏ వెలుగులకు ప్రస్థానం తీసుకెళ్దాం అనుకుంటా ఉన్నారు? కనుక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తే అది మాట్లాడడం కాకుండా రాష్ట్ర రైతాంగాన్ని కాపాడండి. ప్రత్యేకించి రాయలసీమ రైతును నీటి ద్వారా మాత్రం మీరు ఆదుకోగలరు అన్న అంశాన్ని గుర్తు చేస్తూ మిగతా రంగాల అభివృద్ధి ఖచ్చితంగా నీళ్లు ఉన్నప్పుడు సహజంగానే అదనపు డబ్బులు చేరుతాయి ప్రజల దగ్గర.
తద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. దయచేసి మీరు ఏ కారణం రీత్యా అయినా సరే ఆయన పటేల్ గారు చెప్పిన ప్రతిపాదన లేక కృష్ణా జలాలపైన పూర్తి స్థాయిలో తెలంగాణకి ఇచ్చేసినాం, కర్ణాటకకి ఇచ్చేసినాం అనే ఒక ఆలోచన ధోరణి కాకుండా రాయలసీమను కాపాడేందుకోసం మీరు గట్టిగా ఆలోచించమని కోరుకుంటూ, లేని పక్షాన రాయలసీమ ప్రజలు ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నారు. ఆ బాధ ఆగ్రహంగా మారుతుంది. దానికి మీరే కారణమవుతారని సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.